హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరారు ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఉదయం 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫ్లైట్ ఆలస్యం కావడంతో విచారణకు రావడానికి సమయం కోరారు కంపెనీ ప్రతినిధులు. మధ్యాహ్నం తర్వాత ఏసీబీ ముందు హాజరు కానున్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరారు ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఉదయం 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫ్లైట్ ఆలస్యం కావడంతో విచారణకు రావడానికి సమయం కోరారు కంపెనీ ప్రతినిధులు. మధ్యాహ్నం తర్వాత ఏసీబీ ముందు హాజరు కానున్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరారు ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఉదయం 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫ్లైట్ ఆలస్యం కావడంతో విచారణకు రావడానికి సమయం కోరారు కంపెనీ ప్రతినిధులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, వాట్ టు యు? భోగి, ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించిన అంశంలో ప్రమోటర్గా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఇవాళ విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో వాళ్ళు ఢిల్లీ నుంచి ఎస్ నెక్స్ట్ జెన్ కి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు బయలుదేరారు. కానీ విమానం ఆలస్యం కావడంతో వాళ్ళు ఏసీబీ అధికారులకు, దర్యాప్తు చేస్తున్న అధికారులకు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. తాము కొంత ఆలస్యంగా వస్తామని చెప్పడంతో మధ్యాహ్నం లంచ్ తర్వాత రావాలంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిఐయుకు సంబంధించిన డిఎస్పీతో పాటు మిగతా అధికారులు ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికీ 3వసారి గతంలోనే నోటీసులు జారీ చేశారు. వాళ్ళు 15వ తేదీ నాడు రావాల్సి ఉంది, కానీ 15వ తేదీ నాడు రాలేదు. వాళ్ళు మరుసటి రోజు అంటే 16వ తేదీ నాడు వస్తామంటూ కూడా ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏసీబీ అధికారులు కూడా ఓకే అన్నారు. కానీ ఆ రోజు కూడా రాకపోవడంతో మళ్ళీ ఈ రోజు రావాలంటూ కూడా నోటీసులు పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఆ నోటీసులకు అందుకున్న నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఇవాళ విచారణకు రాబోతున్నారు. ప్రధానంగా వీళ్ళపైన ఉన్న అభియోగాలు, ఈ ప్రమోటర్గా ఉన్న ఫార్ములా ఈ రేస్కి ప్రమోటర్గా ఉన్న వీళ్ళు అర్ధాంతరంగా ఎందుకు వీళ్ళు తప్పుకోవాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి ప్రధానంగా అడగబోతున్నారు అధికారులు. అలాగే 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 9వ సీజన్కి గ్రీన్కో సంస్థ టైటిల్ ఉంటే ఈ అనుబంధ సంస్థ అయిన ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రమోటర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు 10, 11 సీజన్లకు కూడా ప్రమోటర్గా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఆ సీజన్ ముగిసిన తర్వాత ఎప్పుడైతే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఆ 9వ సీజన్లో తమకు పూర్తిగా నష్టాలు వాటిల్లిందని చెప్పి అర్ధాంతరంగా వాళ్ళు పక్కకు వెళ్ళడం జరిగింది. హెచ్ఎండిఏ తోటి ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఏ విధంగా పక్కకు వెళ్ళింది, ఆ ప్రమోటర్ బాధ్యత నుండి ఏ విధంగా ఉపసంహరించుకుందన్న దానికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆరా తీయబోతున్నారు. దానికి సంబంధించి మాత్రమే ఎస్ నెక్స్ట్ జెన్ కు సంబంధించిన ప్రతినిధులను అడగబోతున్నారు. అలాగే ఈ ఫార్ములా ఈ రేస్ సీజన్ సంబంధించిన సమయంలోనే బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 41 కోట్ల రూపాయల బాండ్ పేపర్లు కూడా రావడం జరిగింది. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్లు రావడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ప్రతినిధులు ఎస్ నెక్స్ట్ జెన్ సంబంధించిన కంపెనీ ప్రతినిధులు ఏం చెప్తారన్న దానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు రాబట్టబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాతనే ఈ ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు 2 లేదా 3 హాజరయ్యే అవకాశం కనబడుతుంది. వాళ్ళ వెంట ఒక లీగల్ అడ్వైజర్ కూడా తీసుకొని వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్, ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.